ఫ్రెండ్ మీ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసుకుంటే కనుక తను దేనికి వాడుతున్నాడో ఆ బిల్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. తను లేదు నా పర్సనల్ నేను ఇవ్వను ఆ బిల్స్ అన్నాడు అనుకోండి, క్రెడిట్ కార్డ్ నా పర్సనల్ నేను ఇవ్వనని చెప్పి ధైర్యంగా చెప్పండి. ధైర్యం లేకపోతే నోటీసులకి ట్యాక్సులు కట్టుకోండి. ప్రతి నెల ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ బిల్లు 83,333 రూపీస్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అంటే సంవత్సరానికి 10 లక్షలు దాటింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన పెడతారు మిమ్మల్ని. చూద్దాం వీళ్ళు ఇన్కమ్ ఎంత డిక్లేర్ చేస్తారో, ట్యాక్స్ ఎంత కడతారో అని చెప్పి. మీరు పొరపాటున క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కంటే మీ ఇన్కమ్ తక్కువ డిక్లేర్ చేశారనుకోండి, అంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ 10 lakhs దాటింది సంవత్సరానికి, కానీ మీరు ఇన్కమ్ 5 lakhs 6 lakhs చూపించారనుకోండి, డిపార్ట్మెంట్ ఏమనుకుంటుంది? వీళ్ళు ఏదో ఇన్కమ్ దాస్తున్నారు, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అనుకుంటుందా? పెంట పెంట చేసుకుంటున్నారు మొత్తం. సో మీరు మీ ఇన్కమ్ కి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ మ్యాచ్ చేయాలా చూసుకోండి. మీ ఫ్రెండ్స్ కనుక అలా యూజ్ చేసుకుంటే అది మీ ఇన్కమ్ లోకే పడుతుంది, రేపొద్దున మీకే నోటీస్ వస్తుంది. లేదు లేదు నాకు నోటీస్ వస్తే అప్పుడు నేను నా ఫ్రెండ్ ని బిల్స్ అడిగి సబ్మిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అక్కడితో ఆగరు. నోటీస్ ఒక్కసారి వచ్చింది అంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ మాత్రమే చూడరు, మీ ఆస్తులు, అప్పులు, పూర్వపరాలు అన్ని వెరిఫై చేస్తారు. కొడనాలకి ముందేస్తే ఉన్ననాలు గుడింది అన్నట్టు కాంప్లికేట్ చేసుకోకండి.